తప్కర ఛత్తీస్గఢ్లోని జస్పూర్లో లెక్కలేనన్ని పాములుంటాయి. అక్కడి అడవి మధ్యలో ఒక చిన్న శివాలయం ఉంది. ఈ ఆలయం కింద రహస్యంతో నిండిన గుహ ఉందని నమ్ముతారు. ఈ గుహని రాళ్లతో మూసేశారని చెప్తూ ఉంటారు. ఎవరైనా ఈ గుహలోకి వెళితే తిరిగి రావడం ఉండదు. ఈ ప్రదేశాన్ని స్థానికులు పాతాళలోకమని నమ్ముతారు. ఇక్కడి నుంచి నాగలోకానికి దారి ఉందని విశ్వసిస్తారు. అక్కడ నాగుపాముల ఆవాసం ఉంటుంది. ఈ రోజుకి కంబోడియా, మణిపూర్, శ్రీలంక, నాగాలాండ్, బాలి లాంటి చోట్ల అనేక మంది తమ పూర్వీకులు పాము రూపంలో ఉండేవారని నమ్ముతారు. పాములను చాలా పవిత్రంగా పూజిస్తారు. మన పురాణాల్లో పాములతో నిండిన అనేక కథలున్నాయి. పాముల ప్రాశస్త్యాన్ని తెలిపే కథలు ఉన్నాయి. తమిళనాడులోని వలియంపరాయి గుహల్లో చిన్న చిన్న రాళ్లతో ఇళ్లు కట్టి ఉన్నాయి. స్థానికుల కథనం ప్రకారం చాలా వేల సంవత్సరాల క్రితం ఒక తెగ మనుషులు ఇక్కడికొచ్చారు. తమతో పాటు జీవించారు. పురాణ గాథల ప్రకారం పాముల దగ్గర చాలా ధనం, విలువైన నగలు ఉండేవి. అవి మనుషులతో పాటే జీవించేవి. వాటి జ్ఞానాన్ని మనుషులకిచ్చేవి. విష్ణు పురాణం ప్రకారం కశ్యపుడికి అనేక మంది భార్యలుండేవారు. అతని భార్యలు అనేక రకాల జాతులకు జన్మనిచ్చారు. అతని భార్య అతిథి దేవతలకు జన్మనిచ్చింది. మరో భార్య అసురులకు జన్మనిచ్చింది. ఒక భార్య చెట్లకు జన్మనిచ్చింది. దేవి కద్ర పాములకు జన్మనిచ్చింది. అధ్వర వేదంలో పాములు ప్రకృతిని కాపాడే జీవులని రాసి ఉంది. సూర్యుడి కాంతి ప్రసరించని నాగలోకంలో అవి జీవిస్తూ ఉంటాయని చెప్తారు. కానీ వాటి మణి కారణంగా ప్రపంచమంతా వెలుగు ప్రసరిస్తూ ఉంటుంది. మహాభారతంలోని సంభవ పర్వం ప్రకారం ఒకసారి దుర్యోధనుడు గంగా నది మీద శిబిరం ఏర్పాటు చేశాడు. అక్కడ అనేక క్రీడా పోటీలు ఏర్పాటు చేశాడు. అన్ని క్రీడల్లోనూ భీముడు అందరినీ ఓడించాడు. దుర్యోధనుడికి ఇది అంతగా నచ్చేది కాదు. భీముడి మీద ఈర్షపడతాడు. అందుకే భీముడు తిండి ప్రియుడని తెలుసు కాబట్టి అతను తినే భోజనంలో విషం కలుపుతాడు. ఆ విషాహారం తిన్న కాసేపటికే అతడు మరణిస్తాడు. ఆ తర్వాత కాసేపటికి భీముణ్ణి దుర్యోధనుడు నదిలో పారేస్తాడు. ఆ సమయంలో పాము అతన్ని కాపాడుతుందనే కథనం చెప్తారు. అక్కడి నుంచి భీముణ్ణి నాగలోకానికి తీసుకువెళ్తుంది. అక్కడ నాగరాజు వాసుకి భీముడికి 1000 ఏనుగుల బలాన్ని వరంగా ఇస్తాడు. అలా భీముడు మరింత శక్తివంతుడిగా మారతాడు. మహాభారత యుద్ధంలో అర్జునుడు భీముణ్ణి బాణాల మీద మరణశయ్య చేసినప్పుడు అతడి తల్లి గంగ వేదన పడుతుంది. కోపంతో అర్జునుణ్ణి శపిస్తుంది. అతని చావు అతని కొడుకు చేతుల్లోనే జరగాలని శపిస్తుంది. అలాగే జరిగింది కూడా. ఒకసారి అర్జునుడికి తన కుమారుడైన బబ్రువాహనుడితో తలపడాల్సి వస్తుంది. ఆ సమయంలో కన్న కొడుకు చేతిలోనే ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. ఆ టైంలోనే ఉలిపి అనే నాగకన్య అర్జునుణ్ణి ప్రేమిస్తూ ఉంటుంది. ఆ నాగకన్య నాగలోకం నుంచి మణిని తీసుకొచ్చి తిరిగి అర్జునుడికి ప్రాణం పోస్తుంది. గంగ పెట్టిన శాపం నుంచి విముక్తినిస్తుంది. సముద్ర మంథన్. ఒకసారి దేవతల శక్తులన్నీ మాయమైపోతాయి. ఆ సమయంలో నాగలోక రాజు వాసుకి దేవతలను కాపాడతాడు. ఋషి దుర్వాస ఇంద్రుడికి ఒక పూలదండ ఇస్తాడు. ఆ దండని ఇంద్రుడు తన ఏనుగుకి అలంకరిస్తాడు. ఆ ఏనుగు ఆ దండని తెంపేస్తుంది. ఋషి దుర్వాసుడికి కోపం వస్తుంది. దాంతో దేవలోకానికి శాపం పెడతాడు. అలా దేవతల శక్తులన్నీ మాయమైపోతాయి. అప్పుడు విష్ణువు చెప్పడంతో దేవతలు అసురులతో కలిసి పాల సముద్రాన్ని చిలుకుతారు. మంద్రాచల కొండకు వాసుకిని పురితాడుగా చుట్టి సముద్రాన్ని చిలకడం మొదలు పెడతారు. ఆ సముద్రం నుంచి 14 విలువైన వస్తువులు బయటపడతాయి. అందులో అత్యంత విలువైంది అమృతం. ఈ అమృతంతోనే దేవతల శక్తులు తిరిగొచ్చాయి. బయటకొచ్చిన విషాన్ని శివుడితో పాటు వాసుకి కూడా తాగుతాడు. దీంతో ప్రశస్తుడైన శివుడు వాసుకిని తన మెడలో అలంకరించుకుంటాడు. అలా కాలచక్రం నుంచి వాసుకి ముక్తి కలిగిస్తాడు. అందుకే ఈ రోజుకి వాసుకిని సమయరక్షకుడు అని అంటారు. శేషనాగు విశ్వ నిర్మాణానికి ఆద్యుడని చెప్తారు. ఈ మానవ సంసారి అంతమయ్యాక మిగిలేది కూడా శేషనాగేనని చెప్తారు. అంతేకాకుండా తిరిగి నిర్మాణం మొదలు పెడతాడని కూడా నమ్ముతారు. అందుకే అనంతుడు అని కూడా పిలుస్తారు. భాగవత పురాణం ప్రకారం ఒకసారి శేషనాగు తన సోదరులు చేసే తప్పుడు పనులతో చింతపడతాడు. వారిని వదిలేసి హిమాలయ పర్వతాల్లో తపస్సు కోసం బయలుదేరతాడు. అతని కఠిన తపస్సు చూసిన బ్రహ్మ, ఎందుకు ఇంత కఠోర తపస్సు చేస్తున్నావని అడిగితే తన సోదరులు చేస్తున్న పనులకు దూరంగా ఉండాలనుకుంటున్నానని చెప్తాడు. మానవజాతి బాగు కోసం ఏదైనా చేయాలనుకుంటున్నట్టు చెప్తాడు. అప్పుడు బ్రహ్మ అతని మాటలకు సంతోషపడి భూమి అసమానంగా ఉంది, అది నిశ్చలంగా ఉండేలా చూడమని చెప్తాడు. వెంటనే శేషనాగు పాతాళానికి వెళ్తాడు. ఎగుడు దిగుడులుగా ఉన్న భూమిని తన తల మీదికి తెచ్చుకుని సమాంతరంగా మారుస్తాడు. ప్రపంచంలోని అన్ని నగరాల్లో పాములు కనిపిస్తాయి. ఈజిప్ట్ నాగరికతలో పాములు దేవుళ్ళు దేవతలుగా కొలిచినట్టు మనకి అర్థమవుతుంది. అందులో ఒకటి కోబ్రాలా ఉంటుంది. గ్రీకు నాగరికతలో కూడా సగం పాము ఆకారంలో, సగం మనుషుల ఆకారంలో, సగం దేవతల ఆకారంలో విగ్రహాలు మనకి కనిపిస్తాయి. చైనాలో డ్రాగన్ ఎవల్యూషన్ పాముల తర్వాతే జరిగి ఉంటుంది.
అమెరికా, ఆస్ట్రేలియా, ఏషియా, ఇస్లామిక్, ఆఫ్రికన్, మెక్సికో నాగరికతలు కూడా ఏదో ఒక రూపంలో పాములకు ప్రాధాన్యతనిచ్చాయి. కొంతమంది పాములే నాగరికతకు పునాదులు వేశాయని కూడా అంటారు. పాములే మొదటి పాలకులు అని కూడా చెప్తారు. పాములను బుద్ధిజీవులని నమ్ముతారు. ఈ సర్పాలు ఆధ్యాత్మిక శక్తికి ఆకర్షించబడతాయని నమ్ముతారు. కానీ మనం చాలాసార్లు పాములను నెగిటివ్ ఎనర్జీతో చూపించడమే చూస్తాం. వ్యతిరేకత కలిగిన మనుషులు, ఈర్ష్యతో రగిలిపోయే మనుషులను పాములతో పోలుస్తారు. క్రిస్టియన్ మతంలో అయితే పాములను ఈ ఈవిల్కి చిహ్నంగా చూస్తారు. సగం ముఖం మనిషిలాగా ఉండి మిగిలిన శరీర భాగమంతా పాములాగా, తల భాగం పాములా, మిగిలిన శరీర భాగం మొత్తం పాములా, ఇలా అనేక రూపాల్లో పాముల్ని మనకి చూపిస్తారు. ఈ రోజుకి పాములకు ప్రత్యేకమైన స్థానం ఇస్తారు. ఈ రోజుకి నాగపంచమి రోజున ప్రత్యేకంగా పూజలు కూడా అందిస్తారు. ఈ రోజుకి కూడా పాములు మనుషులతో జీవిస్తున్నాయని నమ్ముతారు. అంతేకాకుండా వాటిని పూజిస్తే మంచి లోకాలు ప్రాప్తిస్తాయని కూడా ఇప్పటికీ ఎంతోమంది విశ్వాసం. మరి ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? మాకు కామెంట్ చేయండి.